హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎందుకండి వ్యూస్ అంతా తగ్గిపోయినాయి? నాకు అర్థమే కావట్లేదు. నచ్చట్లేదా మా స్టోరీస్? ఏంటోనండి, నచ్చట్లేదంటే ఒక కామెంట్ పడేయండి. నచ్చట్లేదు వేరే సిరీస్ పెట్టమంటే పెడతాను. ఎందుకంటే నాకు అన్నీ, మీరు ఏమైనా అనుకోండి, నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకు అన్నీ పక్కన పెట్టి ఒక వీడియో చేయాలంటే పెద్ద యుద్ధమే చేసినట్టుంటుంది నాకు. అందుకు మళ్ళీ వాడు పడుకున్నప్పుడే నేను చేయాలి వీడియో. లేచినప్పుడైతే వాడు సౌండ్స్ అయితే నగ్గా చేస్తూనే ఉంటాడు. అందుకోసం నేను కొంచెం లేట్గా వదులుతున్నాను వీడియోస్ కూడా, ఏమనుకోకండి. సారీ, అందరికీ క్షమించండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే, నా వీడియోలో ఏదైనా మీకు తప్పు అనిపిస్తే అన్నిటికీ సార్ చెప్తున్నాను. ఎందుకంటే మీ ఆడియన్స్ మాకు లేకపోతే మేమే లేము. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది అంతా. మేము వీడియోస్ వదిలేంత వరకే మాకు అంత చేతుల్లో ఉండేది మాత్రం మీ దగ్గరే. సారీ, ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. వీడియోస్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. 500కి కొంచెం దూరంలో ఉంది, కొంచెం దగ్గరలోనే ఉందని చెప్పచ్చు. ప్లీజ్ అండి. వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయాయండి. ప్లీజ్ ఎక్కువ చూడండి. ఎక్కువ అంటే వీడియోస్ కూడా నావి ఎక్కువ వ్యూస్ రావట్లేదు, యూట్యూబ్ వాళ్ళు పంపట్లేదు. ఎందుకో ఏమో, ఎప్పుడో అప్పుడు 2 నెలల కింద 18కి ఒక వీడియో అయితే పోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఏ వీడియో మాత్రం వైరల్ కాలేదు. ప్లీజ్ దీంట్లో చూస్తున్న పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏమే గంగా ఇట్లా పిలుస్తున్నావు? ఇంట్లో పని చేసుకుంటుంటే నువ్వు ఫోన్ చేసి పిలవగానే వచ్చేసినా, ఏమైందో ఏమో అని. అయ్యో, ఏమైంది అంటే మా ఊర్లోకి కొత్త బ్యాంగిల్స్ షాపు పెట్టారు. రకరకాల బ్యాంగిల్స్ అంట. చూస్తే జిల్లమనేంట కళ్ళు చాలా బాగున్నాయంట. అందుకే వస్తావేమో అని చెప్పి అడిగినాను, అందుకే పిలిపించినాను నీకు. ఏమంటావు, పోయిద్దామా మళ్ళా? అయ్యో అవునా గంగా, నాతో డబ్బులు తక్కువ ఉన్నాయే. ఇప్పుడు గాజులు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటాయి కదా. నాకేమో మట్టి గాజులు అంటే గట్టివి నాకు చాలా ఇష్టము. ఇంకా అవి చూస్తే తీసుకోకున్నట్లా ఉండలేను. అందుకు మళ్ళీ డబ్బులు దీని తక్కువ వస్తే నాకు బేజారు అవుతుంది. చూసి కూడా తీసుకోలేకపోయినాను కదబ్బా అని. అయ్యా, అయితే పోయేది, నేను ఇస్తాను. మళ్ళీ వంటలే నేను అడిగిపోతాను, ఊరిడిచిపెట్టి ఏం పోను. నీకేం కావాలో అవి తీసుకో. మళ్ళీ బ్యాంగిల్ షాప్ కొత్తగా పెట్టినారంటే ఆఫర్స్ కూడా వదిలింటారే. అందుకే ఫస్ట్ వచ్చి నీకే చెప్పినా, నేను ఇద్దరు పోయి తీసుకుందామని. జనాలు ఎక్కువైనారనుకో మళ్ళీ తీసుకోవడానికి కుదరదు. అందుకు. అవునేమే, అట్లయితే పోదాం పాయే. అవునే, శాంతక్కను కూడా పిలుద్దామా పాపము? ఆయమ్మ కూడా యాదో ఒక 4 గాజులు తీసుకుంటుంది. మట్టి గాజులు అట్లాంటివి ముసలోళ్ళు వేసుకోండివి తీసుకుంటుంది. మాకు ఆ డిజైన్ అయితే మాకు ఎంత సరిపోతుంది. ఆ అమ్మ అయితే యాదో నచ్చిండేటివి తీసుకుంటుంది. ఇంకా డైలీ యూజ్ అట్లా తీసుకుంటుంది పాపము. అప్పుడెప్పుడు గాజులు పగిలిపోయినాయే పాపము. నేను కూడా చూస్తే పిలుద్దామా? పోయేటప్పుడు ఆమెను కూడా తోలుకొని పోదాంలే కానీ, మనం పోదాం అట్లా. సరే పోదాంపా. పిల్లువే బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి పోయి వచ్చేటప్పుడు టైం అవుతుంది. శాంతక్క, ఓ శాంతక్క, ఉన్నావా ఇంట్లోనా? ఉన్నానే, వస్తానుండండి. ఏమే ఇద్దరు కట్టుకొని వచ్చినారు, ఏం జరిగింది? ఏమైనా జరిగితేనే రావాలా శాంతక్క? అక్కడ కొత్తగా గాజులవి షాపు పెట్టినారు, అందుకే నువ్వు వస్తావేమో తీసుకోవడానికి అని చెప్పి పిలిచేకొచ్చిన. అవునక్క, ఆఫర్స్ కూడా ఉన్నాయంట. నువ్వు ఎట్లో మట్టి గాజులు అడుగుతుంటే మొన్నటి వరకు పగిలిపోయినాయి. ఒక 2 డజన్లు తీసుకొని పెట్టుకోవాలా, డైలీ యూస్కి 2 వేసుకుంటే సరిపోతుంది అని చెప్తుంటే కదా. అందుకే ఇంకా నేను పిలుచుకొని పోతే బాగుంటుందని మీ ఇంటి కాడికి వస్తున్నాయి. అవునా, మంచి పని చేసినారు చూడే, ఇంటి దగ్గరకు వచ్చి పోదాం పాండి. మళ్ళీ మీ ఆయన లేడా అక్క? ఏమన్నా అందా? ఊరిపోయి ఆడేమన్నా వేసుకుంటాడా గాజులు? నేను కదా వేసుకునేది. డబ్బులు పెట్టేది నేనే, వేసుకునేది నేనే, వాడతానేం రేపా. అబ్బో, షాప్ నిండా గాజులే పెట్టిండ్రు. అబ్బా ఏం గాజులు
చూసినావా శాంతక్క ఎన్ని గాజులున్నాయి? ఉన్నాయిలే, కళ్ళు జిగేలు మన్నేటట్టు అన్నీ ఉన్నాయి కానీ అన్నీ కొనగలమా, ఏమి వేసుకోగలమా? ఒక్క రెండు జతలు కొనేది పదా అనుకునేది. నువ్వేమే శాంతక్క అట్లా మాట్లాడతావో? నాకైతే అన్నీ ఒక్కొక్క రకం తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే శారీలోకి మ్యాచింగ్ తీసుకుంటే ఎంతమంది కుళ్ళుకొని సాగుతారు, ఎంతమంది మాట్లాడుకుంటారు. ఏం కథ, గాజులకి ఉండే అందము అట్లా ఇట్లా కాదు. ఒక చీర కట్టుకున్నామంటే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేస్తే అవి ఎక్కే వేరబ్బాది. అవును శాంతక్క, మరి మ్యాచింగ్ బ్యాంగిల్స్ దొరకాలంటే ఏమి తక్కువ అనుకుంటున్నాను నువ్వు? కష్టం తెలుసా. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని, ఎంత బాగున్నాయో అవైతే. అబ్బా బాబా బాబా, చేతులు వేసుకుంటే కళనే కళ చేతులకి. ఏమోనమ్మా, నాకేం తెలుసమ్మా. ఏందో అంటారు మీరు, నాకేం అర్థం కాదు. గట్టి గాజులు అయితే తీసుకుంటాను చూడు నేను, అంతే. సరే సరే, ఇది షాప్లో ఎవరున్నారబ్బా? అన్నావు, ఎవరు ఉన్నారా? వచ్చి చాలా సేపు అయింది లేపు, నువ్వే లేవు అంగిట్లానా, అందుకే ఇంకా కేక్ వేసుకుని. కూర్చోండమ్మా కూర్చోండి, ఫస్ట్ కూర్చోండమ్మా. నిదానంగా చూస్తారు కానీ ఏం తొందర ఏం లేదు. నిదానంగా చూసుకొని యావ కావాలో తీసుకొని పోదురండమ్మా. మీకు నచ్చే రేటుకి ఇస్తాను. కూర్చోండి కూర్చోండమ్మా. రాక కూర్చో అక్కడ. కూర్చోండి కూర్చోండి. నాకైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించు, మంచి కలర్స్లో చూపించు, మంచి డిజైన్స్ కూడా ఉండాలి. నాకైతే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చూపించు, మంచి మంచి కలర్స్ చూపించు, అన్ని కలర్స్లో తీసుకుని పోతా. నాకు ఇవి డ్రాప్లు గీప్లు ఎందుకులే కానీ నాకు గట్టి గాజులు చూపియప్ప, దినం వేసుకునేకి. యావో అవి ఎర్రవో పచ్చివో చూపివా? ముగ్గురికి 3 రకాలు చూపిస్తాను, చూసుకోండి. లేదంటే మీ కండికి ఇక్కడ అన్ని పెట్టేశాను కదా, మీ కండికి ఏమైనా దొరికితే కనబడితే తీసిమంటే తీసిస్తాను. ఇక్కడ నీ ఎన్నుకున్నాయి చూడబ్బా, అవి థ్రెడ్ బ్యాంగిల్స్ పైన అవి చూపి. అవి దొరికినాయి, తీసుకోమ్మా. నువ్వు అడిగిన థ్రెడ్ బ్యాంగిల్స్. వావ్, ఇంత బాగున్నాయి. డిజైన్స్ కూడా సూపర్ వచ్చింది. అన్నీ ప్లెయిన్గా వచ్చి మధ్య మధ్యలో ఫ్లవర్స్ పెట్టినారు. అయ్యా భలే ఉన్నాయా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా. బాగున్నాయి తీసుకోరాదా? భలే ఉన్నాయిలే, నీ చేతికి బాగుంటాయి. తీసుకొని బాగున్నాయిలే. ఎక్కువ అయితే నేను ఇస్తాలే కానీ డబ్బులు నువ్వు తీసేసుకో. సర్లే అన్న, ఇవి ఉండలే అన్న, నాకు బాగున్నాయి. ఎంతన్నా రేటు? అవి వచ్చేసి 250 చూడమ్మా. ఇంకొకటి అట్లా ఆడితే పక్కన వస్తుంది, ఎంత 12 వస్తాయి. ఇదిలా 6, అవతల 6. అన్న ఏమన్నా నువ్వు ఇచ్చే రేటు చెప్పన్నా, పోయి 250 అంటే 7 నుంచి అన్న తీసుకొని వచ్చేది. అయ్యా అక్క, నిజమంటే నేను ఏమి అట్లావేమి చెప్పలేదు చూడక, ఉండే రేటే చెప్పినాను. ఏమక్క మాకు 50 రూపాయలు లాభం వద్దాక? లేదప్పా, నేను 150 అయితే ఇస్తా చూడంతే. నీళ్ళే తీసుకోయా, బాగున్నాయి కదా. ఒక 50 రూపాయలు తగ్గించి 200 ఇస్తే అయిపోతుంది. నువ్వు నోరు మూసుకుని రేటు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడద్దు, అంతా చెడిపోతుంది. యాదా అడుగుతుంటే 150కి నువ్వు 200 అంటే ఇంకా అయిపోయామనుకోల్లా. సరేలే. ఏమప్పా నువ్వు ఇంత కూడా తగ్గించుకోకుంటే ఎట్లా? నువ్వు ఏం వ్యాపారం చేస్తావబ్బా? ఒకరు కూడా తగ్గిమని అడుకోకున్నట్లు ఉంటారా నీకు? చెప్పేది కానీ మరి 100 రూపాయలు తగ్గిమంటే ఏం తగ్గిస్తాం అక్క? 200 పెట్టేస్తా లాస్ట్, అంతే. నువ్వు చేస్తావు గంగా, అంతా నువ్వు చేస్తావు చూడు. యాదో అడుగుతుంటే 150కి నువ్వు 200 అందరికి ఇప్పుడు చూడు అయిపో 200కి తగ్గని అంటున్నాడు. ఉన్నిలే అక్క, తీసుకో, వాడికి లాభం కావాలి కదా. అట్లా అనుకుంటూ పోతే ఇంకా అన్నీ ఇంకా అంతే చూడమ్మా. వాళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చకపోతే వాడికి చాలా తక్కువకి వచ్చింటాయి ఇవన్నీ. ఉంటే ఉన్నిలే అక్క, ఏమవుతుంది కానీ ఇస్తా, తీసుకో. సరేలే అమ్మా, అమ్మ ఇస్తుందని చెప్తుంది కదా, నువ్వు ఎందుకమ్మా అంత బాధపడతావు? అయ్యా నువ్వు ఊరుకుండప్ప, యాదో మేము మాట్లాడుకుని వచ్చింటాము. సరేలే, వాళ్ళకి ఇంకా గాజులు